Hello guys, welcome to my channel. It's me and my bike. So weekend ride. యాదగిరిగుట్ట అన్నారు మా వాళ్ళు. సో వెళ్దాం పదండి. మన వాళ్ళు అందరు ముంగడున్నారు. సో లెట్స్ గో. ఇండికేటర్ వేసిండు, ఫోన్ మాట్లాడుతున్నాడు, ఏందో ఏం అర్థమవుతలేదు. హెల్మెట్ తీసిండు ఇప్పుడే నాకు తెలిసి. కొంతమంది ఏం చేస్తారంటే, బేసికల్గా నాకు కూడా తెలియదు, చాలామంది అంటుంటారు. కొంతమంది ఏమో ఆర్గ్యూ చేస్తారంటే ఏసీ వేసుకొని పోతే పెట్రోల్ ఎక్కువ కాలుతుంది అంటారు. కొంతమంది విండోస్ దించుకొని పోతే పెట్రోల్ ఎక్కువ కాలుతుంది అంటారు. ఎందుకంటే ఏసీ వేసుకుంటే ఇప్పుడు ఏసీ త్రూ పెట్రోల్ అవుతుందని కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఏంటంటే విండోస్ దించితే వెహికల్ పోయే ముందు ఆ గాలి వస్తుంది కదా, ఆ గాలి వల్ల వెహికల్ స్పీడ్ పోదు, దానికి స్పీడ్ పోవడానికి ఇంకా కొంచెం ఫ్యూయల్ ఎక్స్ట్రా కావాలని అంటారు. మరి ఐ డోంట్ నో, ఎందుకంటే ఇందాక మట్టి రోడ్డు ఉన్నా కానీ భయ్య అద్దాలు తీసి నడుపుతుండే, టాటా వెహికల్ అనుకుంటా. మొత్తం ఆ దుమ్మంతా సీట్ల మీద పడుతుంది, అది ఓదిగా. చాలా రోజులే ఇటు వచ్చి, మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ యాక్చువల్గా, వాళ్ళకి కలవక చాలా రోజులే. ఎవరు బిజీలో వాళ్ళే ఉన్నారు. ఇంత స్పీడ్గా కొట్టుకుంటూ వస్తున్నా, మా వాళ్ళు పోయిర్రా అప్పుడే. నాకేమో తేడా కొడుతుండే, కొంచెం సేపు చూసి ఫోన్ చేద్దాం. ముంగడు ఉన్నారు. లే వీలు కాదు.
నాకెందుకో వాళ్ళు మళ్ళీ క్రాస్ చేయలేదు అనిపిస్తుంది. ఇంతగానం వచ్చినా కానీ వాళ్ళు కనబడతలేరు ఏంది, అర్థం కాలే. సాయి అంత స్పీడ్గా నడపడు అనుకుంటా. సాయి బండి నడుపుతున్నావు బండి. వీళ్ళంత దూరం పోలే, నాకు అర్థమైంది. జరసేపు ముంగడ పోయి ఫోన్ చేయాలి. జర గట్కేసరి ఆడ దాకా వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే MT-15 ఇది కూడా సూపర్ బండి, అంటే లైక్ మంచి బండి. మా తమ్ముడు కూడా MT-15 బయ్య వెనక కలిసిండు, అంటే ఆడ జర నేను గుంజినా అనమాట, దాన్ని చురుకొచ్చినట్టున్నాడు. సో మాల్లో ఫోన్ చేద్దాం ఒకసారి, ఏడున్నారో. ఇంకోటి రీసెంట్గా అప్డేట్ ఏంటంటే నా బండికి ఫ్యాన్ ప్రాబ్లం వచ్చినుండే, అండ్ దెన్ బ్యాటరీ ఇష్యూ వచ్చిండే. బైక్ కొని 1 ఇయర్, విత్ ఇన్ 1 ఇయర్లో ఫ్యాన్ ఇష్యూ కూడా వచ్చినుండే. ఫ్యాన్ ఇష్యూ ట్వైస్ అనమాట, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. పోయి అడిగాను అనమాట, బ్యాటరీ ఇష్యూ ఉంది అండ్ దెన్ ఫ్యాన్ ఇష్యూ ఉంది అనేసి. సో షోరూంలో వాళ్ళు ఏమన్నారంటే యాక్చువల్గా 10 days పెట్టుకున్నారు వెహికల్, ఫ్యాన్ రిప్లేస్ చేశారో మరి దాన్ని వెళ్ళిపోయారా. ఎన్కోళ్ళకి చెయ్యి, ఎన్కోళ్ళకి చేయి, ముంగడ నడిపేటోళ్ళకి చేయకు. యా ఫ్యాన్ రిపేర్ చేశారు, అండ్ దెన్ బ్యాటరీ ఏమో క్లెయిమ్ చేసామన్నారు. బ్యాటరీ క్లెయిమ్ చేసామన్నారు, అదేమో వస్తుంది అన్నారు. 10 days పెట్టుకున్నారు వెహికల్, బ్యాటరీ వేయలేదు. సో వర్స్ట్ సర్వీసింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే లాస్ట్ టైం. నేను బ్యాటరీ బయట వేయించుకున్నాను.
సో లేటర్ ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ అడిగారు. ఐ సేడ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ యమహా షోరూంలో. సో షోరూమ్ సర్వీస్ అంతేనా, మీరు కూడా ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇలాంటి సర్వీసింగ్ అంటే లైక్ ఇలాంటి థింగ్స్? పోయినా కానీ పట్టించుకోకపోవడం, అండ్ దెన్ ఉన్నదానికంటే లైక్ కావాల్సిన దానికంటే మోర్ దెన్ వెహికల్ పెట్టుకోవడం. ప్యాక్ చేయండి మీరు గిట్ట ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటే. కనిపించరు అయ్యా. హలో, ఏమైంది? సో మన గ్యాంగ్ వచ్చింది, మన గ్యాంగ్ కలిసాము. వీటి చూడండి, ఇలా మధ్యలో పోతాయి. ఎలా టూ వీలర్స్ ఎట్లా పోతారు? ఓవర్టేక్ చేస్తే తీసుకొని ఓవర్టేక్ చేయాలి, లేకపోతే లైన్లో పోవాలి. ఇప్పుడు టూ వీలర్స్ పోయే గ్యాప్ ఉంటుంది, అది ఎందుకు వేస్ట్ చేయడం అని అంతే.